వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డు బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడానికి డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా ఉందని, కాన్పకు అక్షరాల 7,000 రూపాయలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో వెటర్నరీ వార్డు బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా ఉందని, కాన్పకు అక్షరాల 7,000 రూపాయలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాన్కు డబ్బులు అడిగారని, పుట్టిన పిల్లాడిని చూపించి 500 అడిగి తీసుకున్నారని, సెలన్ బాటిల్ పెడితే 200 తీసుకున్నారని, ఇలా 100 రూపాయలు దోచుకుంటున్నారని బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం సైతం సరైన సమయానికి ఇవ్వడం లేదని, ఉదయం ఇవ్వాల్సిన టిఫిన్ 11 గంటలకు ఇస్తున్నారని, భోజనంలో పురుగులు ఉండడంతో పాటు అన్నం సరిగా ఉడికిందా ఉడకలేదా ఉడకకుండానే ఇస్తున్నారని, గుడ్లు సైతం మురిగిపోయినవి, నీసు వాసనతో ఉన్నవి ఇస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ముందు నిరసన వ్యక్తం చేశారు. బాలింతలకు మద్దతుగా పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి విచారణ చేపట్టి తగు చర్యలు చేపడతామని వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఫుడ్ కాంట్రాక్టర్ను పిలిపించి తమ సిబ్బందిని సస్పెండ్ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. శానిటేషన్ విభాగంలో అనేక ఫిర్యాదులు అందాయని వెంటనే విచారణ చేసి చర్యలు చేపడతామన్నారు. ఎక్కువ మీకు ఇచ్చేదే మీకు 7 గంటలకు ఇవ్వాలమ్మా. అసలు యాక్చువల్గా ఒక బాల్యంత అన్నం ఇచ్చేది 7 గంటలకు ఇవ్వాలి. 7 గంటలకు పోయి 9 గంటలకు ఇస్తున్నారు. 9 గంటలకు ఇచ్చేది మళ్ళీ మాసిపోయిన అన్నం, పాడైన అన్నం, పాడైన గుడ్లు ఇస్తున్నాం. కాబట్టి అలాంటిది కాదు. మీరు ఒక్క 15 నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉంది మేము ఈ అన్నం తినమంటే మీ కాళ్ళ కాడికి వస్తుంది. మేనేజ్మెంట్ లేదమ్మా, ఎక్కడ భయపడదు, మేము ఉన్నాం, ఎక్కడ భయపడదు. మన ధర్మం మనకి డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. పాపకి ఇచ్చినప్పుడు 500 తీసుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ చేసి బయటికి తెస్తే వాళ్ళు 500 తీసుకున్నారు. మళ్ళీ కిందికి వెళ్ళి పైకి తెచ్చిన వాళ్ళు బండి కట్టుకుంటూ కదా, వాళ్ళు 200 తీసుకున్నారు. మళ్ళా ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 300 తీసుకున్నారు. మళ్ళీ వచ్చిన పోయిన తీసుకుంటూనే ఉంటారు. అదే 20-50 తీసుకుంటే కూడా తీసుకోరు. 100 కావాలి, 200 కావాలి వాళ్ళ. अब तो जो यहाँ हाईजर से 6-7 हज़ार रुपये हो गए हमारे. इन्होंने सब जने ऐसे वाले 100-200 के नीचे नहीं दे रहे पैसे. చూపించిన నేను అది అది కుక్కలు కూడా తినేమో సార్. అంత ఘోరంగా ఉంది అన్నము, అంత ఘోరం ఉంది. అది రాత్రి 9 గంటలకు ఇవ్వడం ఏంది? వచ్చి బాలంతలు వాళ్ళు రాత్రి 9 గంటలకు టైం పాలన లేదు, కరెక్ట్ నాణ్యత లేని భోజనము. దీని మీద చర్య తీసుకోండి సార్. మీరు 10కి వచ్చిన ఫస్ట్ 10కి వస్తే నొప్పి అని మొత్తం ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించి మొత్తం నైట్ అంతా నొప్పులు తీపించి లెవెల్కి ఆటోమేటిక్ 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు. పక్కకు కట్ చేసింది మొత్తం. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు. తెల్లారి వచ్చినవి అలా ఏలు పెట్టి పెద్దగా చేసేసింది మొత్తం. మీ పేరు మమత ఆయన నేను డిఎంహెచ్ఓకి చేయాలా, కాంప్లైంట్ లేకపోతే కలెక్టర్ గారికి చేయాలి. కాంట్రాక్టర్ మీద నోటీస్ కూడా నేను తీసుకుపోతా, వాట్సాప్లో నోటీసులు తీసుకుపోతా. రేపు ఎల్లుండి ఆమెను కూడా కలుస్తాను నేను కలెక్టర్ గారిని. కానీ ఇదైతే నాకు మంచిగా అనిపిస్తలేదు, పద్ధతి కాదు. వీడికి వచ్చేటోళ్ళు ఎవరు సార్? ఆర్థిక స్తోమత లేని వాళ్ళే కదా, డబ్బులు లేని వాళ్ళే కదా. వీళ్ళకి డబ్బులు ఉంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు, వాళ్ళు డెలివరీ చేసుకుంటారు. డబ్బులు లేక ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే పేదలను హక్కున చేసుకునేది పోయి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సభ్యుది సార్? మీరే చర్య తీసుకోవాలి దీని మీద. ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోండి, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈడ ఒక ధర్నా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను మరీ చెప్తున్నాను సార్. నేను 4 సంవత్సరాలు అయింది నేను కార్పొరేటర్ అయ్యి, ఏ రోజు కూడా నేను ఇంత దూరం రాలేదు. నా దాకా కాంప్లైంట్ రాలే. చిన్న కంప్లైంట్లు వస్తే ఆ గాయత్రీదేవి గారికి చెప్తే చేసేసాను.
గాయత్రీదేవి ఒకటి, డిఎంహెచ్ఓ గారు, మళ్ళీ వసుంధర వాళ్ళకి ఇవన్నీ ఒక ఫోన్ కాల్ మీద చేస్తే పని అవుతుండే. కానీ ఇవాళ స్వయాన వాళ్ళు పేషెంట్లే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నం అయితే ఘోరంగా ఉంది. నేను ఎంత ఘోరంగా ఉన్నా ముక్కిపోయింది, మాడిపోయింది అన్నము నాకు చూపిస్తున్నారు. ఇక ఇది సామాన్య మానవులే తినరు, పేషెంట్లు ఏడికెళ్ళి తింటారు. పచ్చి బాలంతలు కొద్దిగా మానవత్వం కూడా ఉండాలి కదా వాళ్ళకు. కాంట్రాక్టర్ను మీరు అడగాలి కదా. పచ్చి బాలంతలు డెలివరీ అయ్యి 2 రోజులు 3 రోజులు కాలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెడితే ఎట్లా? ఇప్పుడు ఆ డబ్బుల ప్రకారం మనం తెచ్చియాలి. ఆ దొడ్డాన్నం ఇచ్చిండు, నేను చూసినా కదా, దొడ్డాన్నం ఇచ్చిండు, మాడిపోయింది, కాసిపోయింది. అది గట్టిగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 13,000 12,000 ఇచ్చు, కేసీఆర్ కిట్ ఇచ్చు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ ఇంటి దాకా మళ్ళీ అంబులెన్స్ లో పోయి దించొస్తుంది. దించుతున్నారా ఇప్పుడు పైసలు ఇస్తున్నా? ఆడపిల్ల పడితే 13,000, 11,000, మగపిల్ల పడితే 11,000 ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ఐనోల్కు చెందిన నివాసి బాలరాజు అనే వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నా బిడ్డ 16 రోజుల కింద వచ్చింది, డెలివరీ కోసం అని వచ్చింది. డెలివరీ సిజరిన్ చేశారు, 16 రోజుల నుంచి ఇంటికి పంపించట్లేదు. ఒకటి, ఆ సిజరిన్ చేసిన దగ్గర స్టిచెస్ కరెక్ట్ వేయలేరు, ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ స్టిచెస్ వేయడం వల్ల ఆ స్టిచెస్లోకి వెళ్ళి చీము బయటికి రావడం అవుతుంది. ఆ చీము రావడం తగ్గియడం కోసము ఇంచుమించు 1 వారం రోజుల నుంచి ఇక్కడ పెట్టుకున్నారన్న. కొద్దిగా మమ్మల్ని ఇక్కడ వచ్చి డాక్టర్ని కనుక్కో అంటే నేను రావడం జరిగింది. సూపరింటెండెంట్కి ఫోన్ చేశాను, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే నిజంగా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే వాళ్ళు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు వస్తారు. వీళ్ళు వాళ్ళను హక్కున చేర్చుకొని వైద్యం అందించాల్సిన విషయం పోయి వాళ్ళకు పాపం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. 16 రోజుల నుంచి ఒక్కొక్కరు ఆపరేషన్ అయ్యి బిడ్డను కానీ 16 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. అడ్మిషన్కి వస్తే 5,000, ఆపరేషన్ చేస్తే 5,000. ఇక్కడనే ఉంది ఒక తల్లి నాకు చెప్తున్నది, ఇప్పుడు విలేకరుల ముంగట కూడా మీ ముంగట కూడా చెప్పింది. అడ్మిట్ అయితానికి వస్తే 5,000, ఆపరేషన్ అయితే 5,000, కిందికి దిగి రూమ్లోకి వెళ్ళాలంటే ఆడొక 2-3 వేల రూపాయలు, ఇట్లా దగ్గర 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతున్నదని చెప్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు, డబ్బులు ఖర్చు కావు, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వ వైద్యం అందుతుందన్న ఉద్దేశం మీద ఇక్కడ పేద ప్రజలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులలో ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని పోతున్నారు. మరో సరైన వైద్యం లేదు. ముఖ్యంగా ఏంటంటే సరైన వైద్యం అందివ్వట్లేదు. నిర్లక్ష్యంగా ఏదో పట్టనట్టు ఈ పేషెంట్లను చూడడం చాలా అన్యాయం. ఎందుకంటే తల్లి, చిన్న పాప ఉంటారు, పచ్చి బాల్యంతలు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ టైంలో వాళ్ళ పోషకాహారం అందించాల్సింది పోయింది. మాడిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం, ఆ ఎగ్గు కూడా వాసన వస్తుందని చెప్తే తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పెట్టేసి పోతున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. డిఎంహెచ్ఓ కూడా మేము కంప్లైంట్ చేస్తాం, ఇది కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేస్తాం. ఈ రాష్ట్ర మంత్రి, వైద్య శాఖ మంత్రి, మన జిల్లాకు సంబంధించిన మంత్రి గౌరవ దామోదర్ రాజనరసింహ గారు ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గారు ఉన్న ప్రాంతం లోపలనే ఇలాంటి అవకతవకలు జరిగితే ఇలాంటి పేషెంట్లకు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుందనేది అర్థం చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను కలెక్టర్ గారికి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. వీళ్ళని అందరినీ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తాను. పటంచెరులో ఇంకో ఆరోపణ ఏంటంటే పేషెంట్ దగ్గర మన శానిటేషన్ వర్కర్స్ కానీ ఆపరేషన్ థియేటర్లో కొంతమంది వర్కర్లు స్ట్రెచ్చర్ మీద తీసుకుపోవడానికి ఒక 100 రూపాయలు, డెలివరీ అయినాక బేబీని చేయడానికి ఒక 200 రూపాయలు, ఒక 300 రూపాయలు వాటిలో బట్టలు ఉతకడానికి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటున్నారని నా దృష్టికి ఈరోజు రావడం జరిగింది. అది కొంతమంది పేషెంట్ పరిస్థితులతో కంప్లైంట్ చేశారని వచ్చింది. అది నా దృష్టికి రాదని నాకు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నేను దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాను. శానిటైజేషన్ కాంట్రాక్టర్ ఎవరో శానిటైజేషన్ గురించి
ఎవరెవరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ లిస్ట్ తయారు చేసి వాళ్ళని తీసేస్తానండి. 34 మంది వాళ్ళ దగ్గర 3 షిఫ్ట్లలో శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. మరి ఎవరు తీసుకుంటున్నారో అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎవిడెన్స్తో పాటు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం లేదట. లేదండి, 100% మన దగ్గర మందులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, ట్యాబ్లెట్స్ కూడా అన్నీ ఇస్తున్నాము. ఎన్సీడీ క్లినిక్ అంటారు, బీపీ షుగర్ ట్యాబ్లెట్. కాకపోతే 30 రోజులు 40 రోజులకు ఇవ్వట్లేదు, వారం రోజులకు 3 రోజులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దగ్గర 7,000 పే చేశాము మా కాన్పుకు అని చెప్పడం జరిగింది. అది నాకు రిటర్న్గా కంప్లైంట్ తీసుకొని నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను. సో థ్యాంక్